అనుకుంటున్నారు. ఇతను అసలు జర్నలిస్టా లేకపోతే బ్లాక్ మెయిలరా నాకు అర్థం కావటం లేదు. ఒక ఛానల్ పెట్టుకొని మీరు ప్రతి ఎవరికి ఇష్టం వచ్చినట్లు మీరు చెప్పేస్తే మీరేదో చెప్పేస్తున్నారు, అమ్మ ఛానల్లో వచ్చేసిందని చెప్పి చేతులు కట్టుకొని వణుక్కుంటూ కూర్చుంటాం అనుకుంటున్నారా? ఖబర్దార్, మీలాంటి మతోన్మాదులను జర్నలిస్ట్ లాగా పెట్టిన వాళ్ళని చెప్పాలా. నువ్వు జర్నలిస్ట్ కాదు, నువ్వు ఒక పార్టీకి ప్రచారకర్తలాగా జర్నలిజం ముసుగులో ముస్లింల మీద విషం కక్కుతున్నావు. నువ్వు ఈ దేశంలో ముస్లింలు బాడుగకుండారా? మీ అబ్బది మా అబ్బది కాదు దేశం ఇది. ఈ దేశానికి నువ్వు ఓనరా? అసలు ఎవరురా నువ్వు? ఎవరు నువ్వు? నీలాంటి యధవల వల్ల దేశం నాశనం అయిపోతుంది. జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే నీలాంటి బేవకూఫ్ గాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని జర్నలిస్టులు అన్నారు. బ్లాక్ మెయిలరు, బ్రోకర్లు అంటారు. వాడు 99 ఛానల్ ఉన్న బ్రోకర్ చెప్తాడు నా మతోన్మాద విషం ముస్లింల మీద విషం కక్కుతున్నాడు. మీ ఛానళ్ళకు వేరే పని ఏం లేదా? ముస్లింల మీద విషం కక్కితే మేము భయపడిపోయి ఇంట్లో కూర్చుంటాం అనుకుంటున్నారా? ముస్లింలంట ఈ దేశంలో వచ్చి బాడుగకున్నారంట. మీ నాయందా భారతదేశం? భారతదేశానికి భారతీయులందరూ ఓనర్లు. చెవులు విప్పి వినో. భారతదేశానికి నువ్వు నీ అబ్బా నా అబ్బా కాదు. భారతదేశానికి భారతీయులందరూ కూడా ఓనర్లు. పాకిస్తాన్ ఇచ్చేస్తే నువ్వు శ్రీలంకకి వెళ్ళిపో. పాకిస్తాన్కి వెళ్ళే లుచ్చా నా కొడుకులు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ మాకొద్దు, ఈ దేశంలోనే పుట్టినాం, ఈ మట్టిలో కలిసిపోతామన్న వీరుల సంతతి మేము. పాకిస్తాన్ ఇచ్చేస్తే శ్రీలంకకి వెళ్ళిపో, నువ్వు నేపాల్కి వెళ్ళిపో. నువ్వు ఎవర్రా మాకు చెప్పడానికి? ఈ భారతదేశంలో పుట్టిన భారతీయులందరికీ ఎవరెవరైతే ఈ గడ్డ మీద పుట్టినారో వాళ్ళందరిది ఈ దేశం. ఉదయం లేస్తే ఎవరో ఆ పాకిస్తాన్ కుక్కలు, ఆ యధోనా కొడుకులు వాళ్ళు చేసిన పనికే భారతదేశంలో ఉన్న ముస్లింల మీద నూరి పోస్తూ భారతదేశంలో ఉన్న ముస్లింలందరినీ ద్రోహులని, భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ దొంగలని, భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ చెడ్డవాళ్ళని చెప్పి విష ప్రచారం చేసి నీలాంటి వాడిని దేశం నుంచి తరిమేయాల. ఉదయం లేస్తే పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ అమ్ముతూ, పాకిస్తాన్కి ఆర్మీ ఇన్ఫర్మేషన్ అమ్ముతూ రకరకాలుగా దొరుకుతున్నారు కదా, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు? పహల్గామ్లో అటాక్ జరిగింది, టెర్రరిస్టులు ఇప్పుడు దాకా దొరకలేదు, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు యువతరానికి. 2 కోట్ల ఉద్యోగాల గురించి ఎందుకు